రీజనల్ రింగ్ రోడ్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉత్తర భాగానికి టెండర్లు పిలిచింది. అయితే 2 ఏళ్లలో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని నిబంధన విధించారు. దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది తమ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయమన్నారు మంత్రి కోమటిరెడ్డి. హైదరాబాద్ చుట్టూ మరో మణిహారానికి రంగం సిద్ధమవుతోంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రీజనల్ రింగ్ రోడ్ RRR విషయంలో మరో అడుగు ముందుకు పడింది. హైదరాబాద్ ఉత్తర భాగానికి కేంద్రం టెండర్లు పిలిచింది. సంగారెడ్డిలోని గిర్మాపూర్ నుంచి యాదాద్రి వరకు టెండర్స్ పిలిచింది కేంద్ర సర్కార్. 4 భాగాలుగా రోడ్డు నిర్మాణానికి టెండర్స్ పిలిచింది. మొత్తం 5,555 కోట్ల రూపాయల పనులకు టెండర్లను కాల్ఫర్ చేశారు. 2 సంవత్సరాల్లో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తి చేయాలని నిబంధన విధించారు. సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి రెడ్డిపల్లి వరకు 34.518 కిలోమీటర్ల రోడ్ నిర్మించనున్నారు. మళ్లీ రెడ్డిపల్లి నుంచి ఇస్లాంపూర్ వరకు 26 కిలోమీటర్లు, ఆ తర్వాత ఇస్లాంపూర్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు 23 కిలోమీటర్ల రోడ్ నిర్మితం కానుంది. ఇక సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ నుంచి యాదాద్రి జిల్లా రాయగిరి వరకు 43 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ను కలుపుతారు. అంటే మొత్తంగా 161.5 కిలోమీటర్ల పొడవున RRRను నిర్మించనుంది కేంద్రం. కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలవడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవ, తన కృషికి దక్కిన ఫలితమే RRR టెండర్లు అని అన్నారు. రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే రోజుగా అభివర్ణించారు. RRR కోసం ఎన్నోసార్లు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీకి వెళ్లినట్టు గుర్తు చేశారు మంత్రి. కేంద్ర మంత్రి గడ్కరీకి ఎన్నోసార్లు వినతులిచ్చాం. RRR తెలంగాణ బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుందన్నారు. ORR లాగే RRR సూపర్ గేమ్ చేంజర్ అవుతుందని తెలిపారు కోమటిరెడ్డి.